ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని పరామర్శించేందుకు కృష్ణుడు వెళ్తాడు. అప్పుడు కోపంతో గాంధారి, కృష్ణ, యుద్ధం ఆపగలిగే శక్తి నీకు ఉండి కూడా నువ్వు యుద్ధం ఎందుకు ఆపలేదు? నువ్వు యుద్ధాన్ని ఆపితే నా కుమారులు బ్రతికేవారు, కానీ నువ్వు యుద్ధం ఆపలేదు, నాకు పుత్ర శోకాన్ని మిగిల్చావు. నాలాగే నువ్వు చూస్తుండగానే నీ యాదవ కులం సర్వనాశనం అవుతుందని శపించింది. గాంధారి మహాసాధ్వీమణి, ఆమె శాపం తప్పక నెరవేరుతుందని కృష్ణుడికి బాగా తెలుసు. ఆమె శాపం కూడా ద్వారకా మునిగిపోవడానికి ఒక కారణంగా చెప్తుంటారు. అంతేకాక గొప్ప ఋషులైన నారదుడు, విశ్వామిత్రుడు, కన్యుడు మొదలైన ఋషులు కృష్ణుడిని చూడడానికి ద్వారకా వచ్చినప్పుడు అక్కడ ఉన్న యాదవులు వారికి ఆడవేశాలు వేసి ఏలన చేస్తారు. కోపంతో వాళ్ళు ద్వారకాని, యాదవులని శపించారని మన పురాణాల్లో ఉంది. ఇలా పగలు, శాపాలు, పాపాలు పెరిగి ఆ ద్వారకా సముద్రం గర్భంలో మునిగిపోవడానికి కారణం అయ్యాయని మన ఇతిహాసాలు చెప్తున్నాయి. 1963లో ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఆర్కియాలజీ కలిసి గుజరాత్ సముద్ర తీరంలో అనేక పరిశోధనలు చేశారు. అలా పరిశోధన చేస్తున్నప్పుడు వారికి 6వ శతాబ్దానికి చెందిన ఒక శిలాఫలకం గుజరాత్ దగ్గర దొరుకుతుంది. ఈ